హాయ్ ఫ్రెండ్స్, తిరుమలకు వెళ్లే భక్తులందరికీ బిగ్ అలర్ట్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు వచ్చే భక్తులకైతే కీలక సూచనలు అయితే చేస్తూ ఉంది. ఏమంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇక్కడ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నామని, ఇది టోకెన్ కలిగిన ప్రతి భక్తుడికి ఈ దర్శనాలు కలిగిస్తామని, టోకన్ లేని వారికి దర్శనాలు లేవని తాజాగా టీటీడీ అయితే ఒక కీలక ప్రకటన చేసిందండి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకొని టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని, టోకెన్లు లేని భక్తులను ఇక్కడ తిరుమలకు అనుమతించిన వారికి వైకుంఠ ద్వార దర్శనాలు అయితే ఉండవని తెలుపుతూ ఉంది. అలాగే ఇక్కడ గోవిందమాల వేసుకుని పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవని, చంటి బిడ్డలు, దివ్యాంగులు, వృద్ధులకు, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన వారు, ఎన్ఆర్ఐలకు సంబంధించి కూడా ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవని, ఇలాంటి అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని, కేవలం ప్రోటోకాల్ కలిగిన ప్రముఖులకు మాత్రమే దర్శనాలు ఉంటాయని, అన్ని రకాల విఐపి దర్శనాలను రద్దు చేశామని టీటీడీ అయితే ఒక ప్రకటన ద్వారా పేర్కొంటుందండి. మాజీ ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లకు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి అనుమతి లేదని, ఈ నిర్ణయానికి కారణం ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ భారీగా క్యూ లైన్లు నివారించి గరిష్ట స్థాయిలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ అయితే చెప్తూ ఉంది. అలాగే ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే టైం స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనాలు ఉంటాయని కూడా చెప్తూ ఉందండి. ఈ నేపథ్యంలో ఈ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు ఎవరైతే ఎక్కువగా భక్తులు వెళ్తుంటారో కాబట్టి కేవలం టోకెన్లు ఉన్న వారికి మాత్రమే ఇక్కడ దర్శనాలు ఉంటాయి. అంటే కాలినడకన వెళ్లేవారైనా, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికైనా టోకెన్ ఉంటే వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. లేని వారికి మాత్రం ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనాలు లేవని, అలాగే వృద్ధులు, అలాగే పిల్లలు కలిగిన వారికి, అలాగే దివ్యాంగులకు కూడా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని, గోవింద మాలదారులకు కూడా ఇక్కడ ప్రత్యేక దర్శనాలు ఏమీ లేవని, అన్ని రకాల విఐపీలు, చైర్మన్లకు మొత్తం ఈ ప్రత్యేక విఐపి దర్శనాలు రద్దు చేశామని, కేవలం ముఖ్యమంత్రి, మంత్రి స్థాయి కలిగిన ప్రోటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే ప్రత్యేక దర్శనం ఉంటుందని, ఇతరులు ఎవరికి ఈ దర్శనాలు ఉండవని, కేవలం సామాన్య భక్తులకు మాత్రమే టీటీడీ ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ ఈ వైకుంఠ ద్వార దర్శనాలను అయితే కల్పిస్తుందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే తాజాగా మనకు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో తిరుమలకు వెళ్లే భక్తులందరూ కూడా మరీ ముఖ్యంగా జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో వెళ్లేవారు ఖచ్చితంగా టోకెన్ ఉంటేనే తిరుమలకు వెళ్లి ఈ వైకుంఠ ద్వార దర్శనాలు అయితే చేసుకోండి. లేని వారికి సర్వదర్శనం ద్వారానే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అని మనకు టీటీ వారు చెప్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి.